నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్ ముందుగా హెడ్లైన్స్ టెంపుల్కు అడ్డుగా ఉన్న ఫెన్సింగ్ తొలగించిన ఎమ్మెల్యే గంగుల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఎమ్మెల్యే గంగులతో పాటు పాల్గొన్న మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేంద్రరావు తదితరులు ఘనంగా గుంటూరుపల్లె బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలకు హాజరై భూలక్ష్మి శ్రీలక్ష్మి బొడ్రాయిలకు ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేధావులు విద్యావేత్తలతో కవిత సమావేశం రాజకీయ సామాజిక పరిస్థితులు అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సుదీర్ఘ చర్చ కరీంనగర్ నగరంలోని బొమ్మకల్ ప్రాంతంలోని చెలిమెడ ఆనందరావు మెడికల్ కళాశాల సమీపంలోని రాజరాజేశ్వర కాలనీలో గత 10 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న హనుమాన్ ఆలయానికి భక్తులు రాకుండా కొంతమంది భూ కబ్జాదారులు ఆలయ దారికి అడ్డుగా ఫెన్సింగ్ వేశారు. ఈ విషయాన్ని కాలనీవాసులు ఎమ్మెల్యే గంగుల దృష్టికి తీసుకెళ్లగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పందించి హనుమాన్ ఆలయం దర్శనానికి అడ్డుగా ఉన్న ఫెన్సింగ్ ను బద్దలు కొట్టి గన్నుతో కొట్టి తొలగించి భక్తులకు విముక్తి కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేంద్రరావు, దిండిగల మహేష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండలం బొమ్మకల్ గ్రామం, గతంలో బొమ్మకల్ గ్రామం ఉండే, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కలవడం జరిగింది. ఇక్కడ రాజరాజేశ్వర కాలనీ అనేది ఒక లేఅవుట్ జరిగింది 1989లో. 1989లో ఇక్కడ రాజరాజేశ్వర కాలనీ ఏర్పడ్డప్పుడు సుమారు దగ్గర ఒక 200 నుంచి 300 ప్లాట్లు చేయడం జరిగింది. ఆ ప్లాట్లలో చట్ట ప్రకారంగా గ్రామ పంచాయతీ లేఅవుట్ కానీ ఏ లేఅవుట్ కానీ సుమారు 10% ఆఫ్ ద లేఅవుట్ భూమి ఇచ్చిపెట్టడం జరుగుతుంది. ప్రభుత్వ అవసరాలకు కానీ ప్రైవేట్ అవసరాలకు కానీ ఇక్కడ పార్క్ ప్లేస్ కానీ స్కూల్కి కానీ గుడి కానీ ఈ యొక్క కాలనీ అవసరాల కోసము 10% ఆఫ్ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 10% ఆఫ్ ల్యాండ్ ఇవ్వడంగా ఇచ్చిపెట్టడం జరిగింది ట్రాంగిల్ పర్సన్. ఇది ఈ కాలనీ వాసులు అందరూ కలిసి ఒక టెంపుల్ నిర్మాణం చేద్దామని చెప్పి అనుకొని టెంపుల్ నిర్మాణం చేయడము, టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా నిర్మాణం చేసుకోవడం, పూజలు జరుగుతుంది. పూజ జరగక ఒక కబ్జాకారు ఎవరో వచ్చేసి దీన్ని ఈ 4-5 రోజుల క్రితమే దీన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దొంగ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. లేఅవుట్లో ఇడిచిపెట్టిన భూమి రిజిస్ట్రేషన్ చేసిన వారు క్రిమినల్ అవుతారు, చేయించుకున్న వారు బాధ్యులు అవుతారు. సో వాళ్ళు చేసుకొని ఇమ్మీడియట్గా దీన్ని ఈ గుడికి ఫెన్సింగ్ చేసి గుడికి రాకపోకలు బందేసి ఒక ఐరన్ రాడ్స్ కూడా పెట్టేసి లోపలికి పోతే కేసు పెడతా అని చెప్పి బెదిరిస్తాను. సో మేము పోలీస్ దృష్టి తీసుకెళ్ళాం. పోలీసు ఇంతవరకు రాలేదు. కాబట్టి మేమే ఆ యొక్క గుడికి విముక్తి కలగాలని చెప్పేసి ఈరోజు ఆ యొక్క స్టీల్ రాడ్ను పలుకోవడం జరుగుతుంది. యథావిధిగా పూజలు జరుపుకుంటాం. ఇది లేఅవుట్లో ఇచ్చిపెట్టిన భూమి ఎవరికి హక్కు ఉండదు, ప్రజలకు హక్కు ఉంటుంది, ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. కాబట్టి ఈ గుడి 25 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ ఎవరు చేసిన వారి మీద క్రిమినల్ కేసు పెట్టాలి, చేయించుకున్న క్రిమినల్ కేసు పెట్టాలి. ఈ ప్రజలను భయభ్రాంతకు గురి చేస్తే మాత్రం డెఫినెట్గా చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి నేను పోలీసు డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి పూజలు జరుగుతాయి, ఎలాంటి ఆటంకాలు జరుగుతాయి మాత్రం చాలా సివియర్ పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. రేపు నుంచి గుడి నిర్మాణం జరుగుతుంది, పూజలు జరుగుతాయి. సో ప్రజలకు పోలీసు సహకరించాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు పోలీసు సహకరించకూడదు, ల్యాండ్ గ్రాబర్ పోలీసు సహకరించకూడదు. సో ఇమీడియట్గా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తాం. కరీంనగర్ నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని నారదాసు వసంతరావు స్రవంతమ్మ దంపతుల ఇంట్లో నెలకొన్న బంగారు మైసమ్మ తల్లిని వసంతరావు దంపతులు ఆహ్వానం మేరకు నేడు కరీంనగర్ పర్యటనలో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేశారు. అనంతరం వసంతరావు స్రవంతమ్మ దంపతులు ఎమ్మెల్సీ కవితకు గజమాల వేసి సాల్వతో సత్కరించి భగవద్గీత గ్రంథాన్ని వారికి బహూకరించారు. ఈ సందర్భంగా నారదాస్ వసంతరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు ఆలయ వ్యవస్థాపకులు నారదాస్ వసంతరావు, స్రవంతమ్మ దంపతులు, జాగృతి సభ్యులు, కవిత అభిమానులు, అమ్మవారి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ మండలం గుంటూరుపల్లిలో బుధవారం నుంచి శుక్రవారం వరకు గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు శుక్రవారం రోజున వేడుకలకు హాజరై భూలక్ష్మి, శ్రీలక్ష్మి బొడ్రాయిలకు ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల పూజల అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యే గంగులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ కార్పొరేటర్లు మంగపల్లి రాజేంద్రరావు, తిండిగల మహేష్, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్య సూర్యశేఖర్, నాయకులు బొల్లు సిద్ధార్థ పటేల్, మిడిదొడ్డి నవీన్, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. తెలంగాణ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సహా వివిధ అంశాలపై చర్చ కొనసాగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు, అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రత్యేకంగా యువత, మహిళలు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆలోచనలు మార్పిడి జరిగింది. తెలంగాణ అభివృద్ధి, సాంస్కృతిక పునర్జీవనం, ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర ప్రగతిని సాధించడం తెలంగాణ జాగృతి లక్ష్యమని కవిత గారు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలు, అభిప్రాయాలు నేరుగా నాయకత్వానికి చేరుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ జిల్లాకు పోయినా కామన్ గా ఉండేటటువంటి సమస్యలే ఇవి. ఇదే అంశాన్ని నేను పదే పదే చెప్తూ వచ్చాను. ఇవాళ తెలంగాణ వస్తే అందరం బాగుంటాం, సబ్బండ వర్గాలం బాగుంటాం, సకల జనులం బాగుంటాం అనుకుంటే మరి ఎందుకు పేదవాడికి ఇంకా వైద్యం అందుతలేదు? ఎందుకు పేదవాడికి విద్య అందుతలేదు? ఎందుకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇంట్లో పిల్లలు చదువు మానేసి కూర్చునే పరిస్థితి స్వరాష్ట్రంలో వచ్చింది అనేటటువంటి అంశాలను దయచేసి అందరం కూడా బుద్ధిజీవులం ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది. మరి కార్మిక రంగంలో చూసినట్టయితే మోడీ గారు ఎన్ని నల్ల చట్టాలు చేసినా కనీసం మనం ఎక్కడ కూడా స్పందించలేదు. కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉన్నా అనేక రంగాల్లో మిన్నకుండిపోయినాం. హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఆ పోరాట తత్వం మరి ఏమైపోయిందో నిజంగా అర్థం కాని పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, పోరాడితే తప్ప ఏది కూడా రానటువంటి పరిస్థితి. సింగరేణిలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి సహకారం ఎంతో ఉండబట్టి నిరంతరం వారు ఇచ్చినటువంటి సపోర్ట్తో మేము బలంగా ఆఫీసర్లతో కొట్లాడినాం కాబట్టి సింగరేణిలో అంత ఎంతో కొంత కాపాడుకోగలిగింది. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. అందులో కూడా ల్యాబ్సెస్ ఉన్నాయి, వాటి మీద తప్పకుండా పనిచేస్తాం. కానీ ఆర్టీసీ విషయంలో మాత్రం ఇప్పటికీ ఈ జిల్లాలో ఆర్టీసీ మంత్రి ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం, చాలా చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఈ అంశాలు డెఫినెట్గా ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఏది ఏముందిలే, బాగుందిలే, అంత బాగానే ఉంది, నడిచిపోతుంది, తింటలేమా, పంటలేమా, ఉంటలేమా అంటే 200 సంవత్సరాలు భారతదేశం బానిసత్వంలో ఉండిపోయింది. ఏముంది ఏదో ఒకటి అందరం బాగానే ఉన్నాం కదా అనుకుంటే 60 సంవత్సరాలు తెలంగాణ పరాయి పాలనలో మగ్గిపోయింది. అర్బన్ బ్యాంకు ఎన్నికల సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్చాల రాజేంద్రరావు బలపరిచిన ప్యానెల్కు మద్దతుగా వేలాది మంది ప్రభంజనంగా తరలివచ్చారు. కరీంనగర్తో పాటు వివిధ గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు, అర్బన్ ఓటర్లు ఈ ప్యానెల్కు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. ఎక్కడ చూసినా వెలిచాల ప్యానెల్ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారనే చర్చ సాగుతుంది. ప్రస్తుతం ఇదే అంశం కరీంనగర్లో హాట్ టాపిక్గా మారింది. వెల్చాల ప్యానెల్ వైపే మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. మార్పు కోసం వివాదాల నుంచి విశ్వాసం వైపు నడిపించేందుకు అర్బన్ బ్యాంక్ ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ నెల 15వ తేదీన కరీంనగర్ హుజరాబాద్ కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కరీంనగర్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కరీంనగర్ కార్యదర్శి, కరీంనగర్ జడ్జి కె వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 1226 కేసులు పరిష్కరించే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. క్రిమినల్ 920, ఇన్లీగల్ కేసులు 30,
వాహనాల ప్రమాదాలు 185, మాట్రిమోనియల్ డిస్పాచ్ 45, సివిల్ కేసులు 43, మనీ రికవరీ కేసులు 3 ఉన్నాయని తెలిపారు. లోక్ అదాలత్ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తెలంగాణ వారి ఆదేశానుసారం మేరకు ఈ నెల 15వ తారీఖున స్పెషల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, తర్వాత సివిల్ కేసెస్, తర్వాత చెక్ బౌన్స్ కేసెస్, తర్వాత కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు, ఇంకా మనీ రికవరీ కేసెస్, ఇంకా ఇతర కేసులు, రాజీ చేసుకోదగ్గ కేసులు మన కోర్టు పరిధిలో, కరీంనగర్ కోర్టు పరిధిలో, అదేవిధంగా హుజురాబాద్ కోర్టు పరిధిలో 15వ తారీఖున స్పెషల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హుజురాబాద్ పరిధిలో ఉన్న కోర్టు పరిధిలో కూడా ఈ స్పెషల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ నెల నవంబర్ అంటే ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాము. ఈరోజు నుంచి 15వ తారీఖు నవంబర్ వరకు స్టార్ట్ చేస్తాము. ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజీ చేసుకోగలరని కోరుతున్నాను. ఎందుకంటే ఈ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకున్నట్టయితే దీనికి అప్పీల్ అనేది ఉండదు, ఇదే ఫైనల్ అవుతుంది. ఇరుపక్షాల వ్యక్తులు కూడా సంతోషంగా ఉండొచ్చు, డబ్బు ఆదా చేసుకోవచ్చు, సమయం ఆదా అవుతుంది, మానసిక క్షోభ అనేది ఉండదు, ఆనందంగా ఉండొచ్చు. రేపు కరీంనగర్లో 19వ రాష్ట్ర స్థాయి మెడికల్ కాన్ఫరెన్స్ను స్థానిక బి కన్వెన్షన్లో నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ నాయకులు పేర్కొన్నారు. కరీంనగర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేసినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ భానుశైలి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, డిసిసి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు. కరీంనగర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ కిషన్జీ ఎన్నికైనట్లు పేర్కొన్నారు. ఆయన రేపు జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. వాళ్ళ టీం పీరియడ్ రేపు ముగియబోతున్నది. రేపు కొత్త టీం తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొత్త టీం అనేది రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. రేపు పొద్దున 9 గంటలకు సిఎంఈ ప్రోగ్రామ్ దాదాపు నిష్ణాత్మక లెక్చర్స్తో దాదాపు 16-17 టాక్స్ పెట్టడం జరిగింది. వేరియస్ కార్పొరేట్ హాస్పిటల్ని చాలా నిపుణులు తీసుకొచ్చేసి సిఎంఈ మా మెంబర్స్కు ఎడ్యుకేషన్ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ లాగా చేయడం జరుగుతుంది. 5 o'clock ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్లో న్యూ బాడీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అది 5 o'clock జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా దుద్దుల శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ చీఫ్ గెస్ట్. గెస్ట్ ఆఫ్ ఆనర్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు. ఇంకొకటి మన నరేంద్ర రెడ్డి గారు సుడా చైర్మన్ గారు కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్గా జాయిన్ అయిపోతున్నారు. ఇందులో హైయెస్ట్ రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు జరిగిన తెలంగాణ ఫార్మింగ్ గురించి మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడడం జరిగింది. ఆ క్రమంలో మన కరీంనగర్ ఐఎంఏ శాఖ నుండి నేను ప్రప్రథమంగా తెలంగాణ మొట్టమొదటి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. తదనంతరం మన ఐఎంఏ కరీంనగర్ బ్రాంచ్ నుండి అత్యధిక అధ్యక్షులుగా నా తర్వాత డాక్టర్ విజేందర్ రెడ్డి, తర్వాత డాక్టర్ బిఎన్ రావు గారు, తర్వాత ఇప్పుడు 4వ అధ్యక్షుడిగా రేపు సాయంత్రం 9వ రాష్ట్ర శాఖ కాన్ఫరెన్స్లో ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు డాక్టర్ పి కిషన్. ఈ 9 అధ్యక్షుల్లో అంటే విశేషం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 4 అధ్యక్షులు మన కరీంనగర్ శాఖ నుండి ఎన్నిక యునానిమస్గా కొన్ని 2 ఎలక్షన్స్. డాక్టర్ కిషన్ గారు మీ అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యక్రమాలే కాకుండా
కూడా జాతీయ స్థాయిలో ఎన్నెన్నో కాన్ఫరెన్సెస్ నిర్వహించినటువంటి ఘనత అనుభవం అనేది ఉన్నది. మరి ఒక మంచి దార్శనికత కలిగినటువంటి వ్యక్తి ఐఎంఏకి అధ్యక్షునిగా రావడం మనందరికీ కూడా గర్వకారణమని నేను భావిస్తున్నాను. మరి కరీంనగర్ లోపల ఒక మంచి కోఆపరేషన్ మొదటి నుంచి కూడా డాక్టర్లలో ఉంది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320G లయన్ వడకాపురణ జగదీశ్వరాచారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్లో నిరుపేదలకు వృద్ధులకు అన్నదానంతో పాటు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో నిత్యాన్నదానం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ బస్టాండ్ సమీపంలో నిరుపేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G పక్షాన ప్రతినిత్యము మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో గత సంవత్సరం నుంచి కూడా నిత్యాన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే మా రీజన్ చైర్పర్సన్ లయన్ వడకాపురం జగదీశ్వరాచారి గారి 52వ జన్మదినం. ఆ సందర్భంగా ఈరోజు బస్టాండ్ ప్రాంతంలో ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా వారి బర్త్డే సందర్భంగా ఈరోజు చేయటం జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఒక 300 మందికి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ మీల్స్ ఆన్ వీల్స్ అనేటువంటి వెహికల్స్ ద్వారా జిల్లాలో 6 చోట్ల మన ముఖ్యంగా కరీంనగర్లో కనుక తీసుకుంటున్నట్టయితే మన సివిల్ హాస్పిటల్లో ఉదయం అల్పాహారము మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత అలాగే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మార్కెట్లో కూడా కరీంనగర్ క్లబ్ ద్వారా అక్కడ కూడా మీల్స్ అండ్ వీల్స్ ద్వారా నిత్యం అందించడం జరుగుతుంది. హోమ్ క్లబ్ వచ్చి శాతవాహన లయన్స్ క్లబ్ ద్వారా నేను నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బస్టాండ్ ఇన్కమింగ్ గేట్ వద్ద అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది దాదాపు 300 మందికి మనం అంచనా వేసి చేయడం జరిగింది. క్రౌడ్ చూస్తూ ఉంటే బాగానే ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి క్రౌడ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా ఎక్కువ వచ్చే విధంగా ఒక 50 కిలో వేసే విధంగా నేను దీని గురించి ఆలోచించే విధంగా ముందుకు పోతాను. గతంలో కూడా నేను 2016లో అన్న వితరణ కార్యక్రమం 50 క్వింటల్ బియ్యంతో లోపల వండించి వడ్డన చేయడం జరిగింది. మీ పత్రికా మిత్రులకు కూడా విదితమే. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 1 క్వింటల్ బియ్యంను అందించి పెట్టడం జరిగింది 2016లో. దీని తర్వాత అన్న వితరణ కార్యక్రమంలో విస్తృతంగా మా లయన్స్ క్లబ్ బాధ్యులు అందరూ చేపడుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం. తెలంగాణలో ఉన్న ట్రస్మాలు చీలిక కావడం తెలిసింది. అయితే చీలిపోయిన 2 ట్రస్మా గ్రూపులు విలీనం కావడం చాలా సంతోషంగా ఉందని ట్రస్మా నాయకులు వివేకానంద విద్యా సంస్థల చైర్మన్ కొమరయ్య అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రస్మా గ్రూపులను ఏకం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 15 ఏళ్లుగా ఉన్న గ్రూపులు కలిసిన ఒక్కతాటిపైకి రావడం జరిగిందన్నారు. 3వ గ్రూపును కూడా కలుపుకొని ముందుకు పోతామన్నారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ట్రస్మాలు చీలికైనటువంటి 2 గ్రూపుల మధ్యలో అయోధ్య కూరడం, ఆ సహోద్యతో ఈరోజు కరీంనగర్ పట్టణంలో 2 ట్రస్మాలు ఏకం కావడం నిజంగా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. ఈ 2 ట్రస్మాతో భాగంగా 3వ గ్రూప్లో ఉన్నటువంటి ట్రస్మాను కూడా ఈ ట్రస్మాలో కలుపుకొని ముందుకు వెళ్ళే ఆలోచనలో మేమున్నాం. తద్వారానే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ సెక్టర్కు కొత్త విధానాన్ని అవలంబించాలనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే 11,500 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ దాదాపు 62% ప్రైవేటు విద్యా వ్యవస్థ నిర్వహిస్తున్నటువంటి మా యాజమాన్యాలన్నీ కూడా ఒక తాటి మీదకి రావడం సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. అదేవిధంగా రాబోయేటటువంటి విద్యా వ్యవస్థలో పెను మార్పులను సైతం ఆవలింపు చేసుకొని ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ముందుకు వెళ్ళే ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి విద్యా పాఠశాల వ్యవస్థాపకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ ట్రస్మాను ఏకం చేసే దశలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క వ్యవస్థాపకుని మనస్ఫూర్తిగా అభినందనలు
మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కరీంనగర్ నుంచి హైదరాబాద్కు తరలి వెళ్లిన తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం బాధ్యులు దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై రాకేష్ కిషోర్ అనే న్యాయవాది బూటు విసిరిన సంఘటన నిరసిస్తూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి మద్దతుగా హైదరాబాద్ బయలుదేరినట్టు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాకేష్ కిషోర్ చేసిన ఈ దుశ్చర్యపై అన్ని రాజకీయ పార్టీలు ఖండించినప్పటికీ అతన్ని శిక్షించాలని ఏ రాజకీయ పార్టీ డిమాండ్ చేయలేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇది కేవలం గవాయ్పై దాడిగానే కాకుండా భారత రాజ్యాంగం దాడిగా మేము భావిస్తున్నట్టు తెలిపారు. కేవలం దళితుడనే భావనతోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డట్టు విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుద్దాల లక్ష్మణ్, గోష్కి శంకర్, సముద్రాల అజయ్, కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు దుబ్బాసి చందు, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల ప్రశాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి మానాల నారాయణ, పలువురు నాయకులు, సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. అగ్రవర్ణాలకు చెందినటువంటి మరియు మనువాద సంస్కృతి కలిగినటువంటి ఒక న్యాయవాది విచక్షణను మరిచి మరియు న్యాయమూర్తి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన దాడి చేయడం అనేది జరిగింది. అందుకు నిరసనగా ఇలా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలతో పాటు ప్రతిపక్షాల పార్టీలు కూడా దాన్ని ఖండించడం జరిగింది. అటువంటి సంఘటన ఇంకో మరోసారి జరగద్దని, అది కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పైన జరిగినటువంటి దాడి కాదు, అది రాజ్యాంగం పైన బాబాసాహెబ్ ఈ భారతదేశానికి అందించినటువంటి రాజ్యాంగం పైన దాడిగా మేము అభివర్ణిస్తూ దాన్ని ఖండిస్తూ మేము ఇవాళ ఏదైతే మాన్యశ్రీ మందకృష్ణ మాయ గారి నాయకత్వం లోపల భారీ బహిరంగ సభ తలపెట్టినారో హైదరాబాద్లో, దానికి మన 59 కులాలకు సంబంధించినటువంటి దళిత యువతి నాయకులు మరియు విద్యార్థులు మరియు మేధావులు అందరూ కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి పైన మరి రాకేష్ కిషోర్ అనే అడ్వకేటు బూటు విసిరైనటువంటి సంఘటన మీద అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి, కానీ అది తాత్కాలికంగా నామమాత్రంగా ఖండించడం జరిగింది. కానీ రాకేష్ కిషోర్ను శిక్షించాలని మరి ప్రధానంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులైనటువంటి ఎవరైతే మల్లికార్జున ఖార్గే ఉన్నాడో మరి ఆయనను కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు పిలుపునియలేదు. రాజకీయ పార్టీలుగా ఖండిస్తూ మరి వాళ్లకు కొమ్ము కాస్తూనే మమ్మల్ని మభ్యపెట్టడం జరుగుతూ ఉంది. అందుకోసమని రాజకీయ పార్టీల వైఖరి ద్వంద్వ వైఖరి కనిపిస్తూ ఉంది. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి మరి దళిత సంఘాలు అందరూ కూడా ఐకమత్యంగా ఈ యొక్క సంఘటన పైన మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జిపై బూటు విసిరేసినటువంటి రాకేష్ కిషోర్ను ఖబర్దార్ రాకేష్ కిషోర్, ఏమనుకుంటున్నావు నువ్వు దళితులంటే అంతా నీకు చిన్న చూపు కనబడుతున్నామా? దళితులం అంటే ఒక న్యాయవాదిని ఆయనపై బూటు విసిరడం ఎంతవరకు న్యాయం? ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగంను అనుసరించి జరుగుతున్న నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టాం మేము దళితులం. ఖబర్దార్ రాకేష్ కిషోర్, ఇలాంటిది మానుకోకపోతే నీకు చెప్పు దెబ్బల పాలవుతామని కరీంనగర్ గడ్డ నుంచి చెప్తాను. మరోసారి కరీంనగర్లో నిర్వహించిన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు లిమిటెడ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నగరంలోని ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో అర్బన్ బ్యాంకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలలో 9,270 మంది వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కరీంనగర్ అర్బన్ బ్యాంకు సహకార ఎన్నికలలో కాంగ్రెస్కు చెందిన వెలిచాల రాజేంద్రరావు, కర్ర రాజశేఖర్, విలాస్ రెడ్డి ప్యానెళ్లు పోటీ పడ్డాయి. కరీంనగర్ నగరంలోని బావిలాలపల్లెలోని రామాలయంలో ఆలయ 28వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గత నెల 28వ తేదీన అధ్యయనోత్సవాలతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు రేపు జరగబోయే పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మేచినేని వనజ అశోక్రావు తెలిపారు. నేడు ఈ బ్రహ్మోత్సవాలు వేడుకకు వారు కుటుంబ సమేతంగా హాజరై ఉత్సవాల్లో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయం యొక్క 28వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించామని, ఈ నెల 28వ తేదీ నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని, ఈరోజు స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగిందని
భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిరిగించి అన్న ప్రసాదాలను స్వీకరించినట్టు తెలిపారు. నేడు సాయంత్రం రథోత్సవం జరుగుతుందని, రేపు ఉదయం పూర్ణాహుతి కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక చైర్మన్ మేచినేని వనజ, అశోక్రావు కుటుంబ సభ్యులతో పాటు ఆలయ కమిటీ బాధ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా ఈరోజు ఆలయంలో కూడా జరుపుకుంటున్నాము. మరి అదే ఈరోజు సాయంత్రం రథోత్సవంతో రేపు పూర్ణాహుతితో కార్యక్రమం ముగుస్తుంది. గత 29వ తారీఖు నుండి అధ్యయనోత్సవాలు మరియు కళ్యాణం కూడా బ్రహ్మాండంగా జరిగింది. మరి వందలాది మంది భక్తులు దీన్ని దర్శించుకొని వారు ధన్యులైనారని చెప్తూ జై శ్రీమన్. నమస్కారం. వావిలాలపల్లి శ్రీమాలయం అంటే రామాలయం అంటే చాలా ఫేమస్. చాలామంది వస్తారు ఇక్కడికి భక్తులు. చాలా గొప్పగా జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. ఇక్కడ త్వరలో ధనుర్మాస కార్యక్రమం 1 నెల రోజుల పాటు జరుగుతుంది. సో రామాలయం అందరూ సందర్శిస్తున్న దేవుడు, అందరూ సంతోషంగా ఉండాలని మాకు. కరీంనగర్ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఇందుర్తి గ్రామానికి చెందిన మంతెన శ్రీకాంతాచారి నగర అధ్యక్షుడిగా ఆర్జిత్ బిన్ అలీలను ఎన్నుకున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా తెలిపారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కమిటీ నాయకులను ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా చాంద్ పాషా, కాటం విజయలక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పోలు సవిత, జిల్లా మహిళా కార్యదర్శి యూత్ అధ్యక్షుడిగా రాకేష్, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంతాచారి, నగర అధ్యక్షులుగా బినాలి, నగర కార్యదర్శి రమేష్, నగర మహిళా అధ్యక్షురాలుగా లావణ్యలను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను మొహమ్మద్ అఖిల్ పాషా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సంబంధించిన పదవి బాధ్యతలు కానీ పార్టీకి సంబంధించిన బాడీలను కానీ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగా రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో భాగంగా మా కరీంనగర్ జిల్లా విభాగాన్ని కూడా సెక్రటరీగా, అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా అధ్యక్షులుగా గంగిపల్లి అరుణక్క గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మాటూరి శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. దాంతోపాటు వారి నేతృత్వంలో జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షుల నేతృత్వంలో కరీంనగర్ టౌన్ కానీ, అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించిన కరీంనగర్ జిల్లా మహిళా విభాగానికి సంబంధించిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కానీ, అదేవిధంగా యూత్కు సంబంధించిన విభాగానికి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కానీ వీళ్ళందరినీ నియమించడం జరిగింది. కరీంనగర్ టౌన్, కరీంనగర్ అంటే ఉద్యమాలతోటి పురుడు పోసుకున్న గడ్డ కాబట్టి ఫస్ట్ మనం కరీంనగర్ టౌన్ నుంచి కూడా ఉద్యమాన్ని షురూ చేయాలి, ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాలి. నేను జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నన్ను ఎంతో నమ్మి నాకు ఈ పోస్టింగ్ ఇచ్చిన తీన్మార్ మల్లన్న గారికి మరియు రజనన్న గారికి మరియు అఖిల్ పాషా గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పార్టీ బలోపేతానికి నా వంతు కృషిగా ఎంతో నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చినందుకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అన్న ఆశించిన విధంగా మన బీసీ సంక్షేమం కోసం మా వంతుగా మేము కూడా ఆ బీసీ రిజర్వేషన్ కోసం మా వంతుగా మేము ఎంతో ప్రయత్నం చేస్తామని, కష్టపడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టెంపుల్కు అడ్డుగా ఉన్న ఫెన్సింగ్ తొలగించిన ఎమ్మెల్యే గంగుల, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఎమ్మెల్యే గంగులతో పాటు పాల్గొన్న మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేంద్రరావు తదితరులు. ఘనంగా గుంటూరుపల్లె బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలకు హాజరై భూలక్ష్మి, శ్రీలక్ష్మి బొడ్రాయిలకు ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మేధావులు, విద్యావేత్తలతో కవిత సమావేశం. రాజకీయ, సామాజిక పరిస్థితులు అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సుదీర్ఘ చర్చ.
ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.